హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 19 జరిగే ఐపీఎల్ ఆక్షన్లో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఆర్సీబీ టీము ఆ ప్లేయర్ని కొనాలి ఈ ప్లేయర్ని కొనాలని చెప్పి రకరకాల ప్లేయర్స్ని అయితే సజెస్ట్ అయితే చేస్తారు. బట్ ప్రజెంట్ ఆర్సీబీ దగ్గర ఉన్న టీంతో ఒక అద్భుతమైన ప్లేయింగ్ లెవెన్ అయితే తయారు చేయొచ్చు తెలుసా. సో ఆర్సీబీ యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు ఇప్పుడున్న ప్లేయర్స్ని బట్టి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, అదేంటంటే యూట్యూబ్ వాడు మనం రోజుకి ఎన్ని వీడియోస్ చేస్తే అన్ని వీడియోస్కి అయితే నోటిఫికేషన్స్ అయితే సబ్స్క్రైబర్స్కి పంపట్లేదు. ఒక 2 లేదా 3 వీడియోస్ మాత్రమే పంపిస్తున్నాడు. కాబట్టి నేను ఇంకో ఛానల్ అయితే మనకైతే క్రియేట్ అయ్యి ఉంది. అదే స్పోర్ట్స్ రియాక్షన్ అని చెప్పి మనకు ఛానల్ అయితే ఉంది. 2 ఛానల్స్లోనూ రెగ్యులర్గా నేనైతే వీడియోస్ అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఆ ఛానల్కి సంబంధించి లింకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేశాను. ఇంకా మనం ఈ వీడియోకి సంబంధించి వచ్చేస్తే మొదటిగా మనం ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్కి సంబంధించి బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డూప్లెసిస్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే చేశారు కాబట్టి సో వాళ్ళ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి ఈ ఇయర్ కూడా వాళ్ళే చేస్తారు. వన్డర్లో రజత్ పరేటర్, రీసెంట్ టైంలో రజత్ పరేటర్ అయితే డొమెస్టిక్ క్రికెట్లో అద్దరు కొడుతున్నాడు. అండ్ టీమిండియా ఓడి సిరీస్ కూడా సెలెక్ట్ అయ్యాడు. మేబీ మనోడు డెబ్యూ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇంకా మనోడు గేమ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా 2 డౌన్ విషయానికి వచ్చేసరికి మ్యాడీ మ్యాక్స్వెల్, రీసెంట్ టైంలో మ్యాక్స్వెల్ ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో మనం అందరూ చూసాం. కాబట్టి మ్యాక్స్వెల్ గేమ్ గురించి మనం సపరేట్గా చెప్పుకోని అవసరం లేదు. ఇంకా నెంబర్ 5లో కెమెరాన్ గ్రీన్, నెంబర్ 6లో దినేష్ కార్తిక్. ఆర్సీబీ టీంకి లాస్ట్ ఇయర్ ఫినిషింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మ్యాచెస్ ఓడిపోయారు. బట్ ఈ ఇయర్ కెమెరాన్ గ్రీన్ ఉన్నాడు. అండ్ రీసెంట్ టైంలో దినేష్ కార్తిక్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. కాబట్టి సో ఆర్సీబీ అయితే మంచి ఫినిషర్లు అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా నెంబర్ 7 విషయానికి వచ్చేసరికి మయాంక్ దగర్, నెంబర్ 8 చూసుకుంటే కరణ్ శర్మ, నెంబర్ 9లోకి వచ్చేసరికి వైశాఖ్ విజయ్ కుమార్, నెంబర్ 10 చూసుకుంటే మహమ్మద్ సిరాజ్, అండ్ లాస్ట్గా నెంబర్ 11కి వచ్చేసరికి రేస్ టాప్లే. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు అనుజ్ రావత్ని అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లేయింగ్ లెవెన్తో ఆర్సీబీ కానీ టీంలోకి కానీ వచ్చిందంటే వాళ్ళకి 7 బ్యాట్స్మెన్లు ఉంటారో అండ్ 7 బౌలర్స్ ఉంటారో. 7 బౌలర్స్లో ఇప్పుడు వరకు చెప్పిన 5 బౌలర్స్ కాకుండా ఇంకా మ్యాక్స్వెల్ అండ్ కెమెరాన్ గ్రీన్ కూడా బౌలింగ్ వేయగలరు. కాబట్టి సో ఆర్సీబీకి 7 బ్యాటింగ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆర్సీబీకి మ్యాక్సిమం బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే చిన్న సౌండ్ పిచ్లో ప్రతిరోజు ప్రతి బౌలరు బాగా బౌలింగ్ అయితే వెళ్ళాడు. కాబట్టి సో బ్యాకప్గా మంచి ఆప్షన్స్ ఉంటే బాగుంటుంది. అలా వద్దు మాకు 6 బౌలింగ్ ఆప్షన్స్ సరిపోతాయి అనుకుంటే మయాంక్ దగ్గర కానీ కరణ్ శర్మ కానీ ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టి మహిబల్ లోబన్ అయితే నెంబర్ 7లో ఆడిపించవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా అనుజ్ రావత్ని పంపినా అప్పటికి ఆర్సీబీకి 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎలాగంటే మహమ్మద్ సిరాజ్, రేష్ టాప్లే అండ్ విశాఖ్ విజయ్ కుమార్, ఇంకా కరణ్ శర్మ కానీ మయాంక్ దగ్గర కానీ ఇద్దరిలో ఒకరుండగా అప్పుడు 4 ప్లేయర్స్ కలిసి 16 ఓవర్లు బౌలింగ్ వేసినప్పుడు ఇంకా మ్యాక్స్వెల్ అండ్ కెమెరాన్ గ్రీన్ చెరుకు 2 ఓవర్లు వేస్తే 20 ఓవర్లు అయితే అయిపోతుంది. కాబట్టి ఇలాగానే ఆర్సీబీ కానీ చేసిందంటే వాళ్ళకి నెంబర్ 8 వరకు కూడా ప్యూర్ బ్యాట్స్మెన్లు ఉంటారు. ఇంకా బౌలింగ్లో 6 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది కూడా ఒక మంచి ప్లేయింగ్ లెవెన్ అని చెప్పి చెప్పొచ్చు. గైస్ చూసారా, ఆర్సీబీ దగ్గర ప్రజెంట్ ఉన్న టీంని బట్టే ఒక బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ వస్తుంది. ఎందుకంటే బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ అండ్ రేస్ టాప్లే పవర్ ప్లే బాగా బౌలింగ్ వేస్తే మిడిల్ ఓవర్స్లో కరణ్ శర్మ, కెమెరాన్ గ్రీన్, మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ కానీ మిడిల్ ఓవర్స్ కానీ బాగా వేశారంటే ఇంకా డెప్త్ ఓవర్స్లో మళ్ళీ సిరాజ్ 2 ఓవర్లు వేస్తాడు. ఇంకా విశాఖ్ విజయ్ కుమార్ కూడా 4 ఓవర్లు అయితే వేస్తాడు. కాబట్టి సో డెప్త్ ఓవర్స్ కూడా బాగానే ఉంటుంది. ఇది ప్రజెంట్ ఉన్న ఆర్సీబీ టీంని బట్టి వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ లెవెన్. ఇప్పుడు ఈ ప్లేయింగ్ లెవెన్లోకి ఎలాంటి చేంజెస్ చేస్తే ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని మనం చూసుకుంటే ఆర్సీబీ ముఖ్యంగా బౌలర్స్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ పర్లేదు కానీ స్ట్రాంగ్ అయితే లేదు. కాబట్టి వాళ్ళు రేస్ టాప్లీకి రీప్లేస్మెంట్ లేకపోతే అతను బ్యాకప్ లేకపోతే సెకండ్ ఆప్షన్గా ఒక మంచి ఫారెన్ ఫాస్ట్ బౌలర్తో కొనాలి. ముఖ్యంగా మిచిల్ స్టార్క్ కనుక కొన్నారంటే చాలా బాగుంటుంది. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే, ఇద్దరు పవర్ ప్లే అంటే డెప్త్ ఓవర్స్లో బాగా వేస్తారు. కాబట్టి ఒకరు మిస్ అయినా ఇంకోరు అయితే అవైలబుల్గా ఉంటారో. ఇంకా ఇండియన్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి ఒక మంచి లెగ్ స్పిన్నర్ అయితే కొనాలి. ఆల్రెడీ కరణ్ శర్మ అయితే ఉన్నాడు. బట్ మనోడి మీద నమ్మకం అయితే పెట్టుకోలేము. ఆప్షన్లోకి చాలా మంది లెగ్ స్పిన్నర్స్ అయితే వస్తున్నారు గైస్, నేను లిస్టులో అయితే చూశాను. సో వాళ్ళలో ఆర్సీబీ ఇప్పటికే మంచి ప్లేయర్స్ అయితే పిక్ చేసి ఉంటుంది. కాబట్టి కరణ్ శర్మకి బ్యాకప్గా అయితే ఒక మంచి లెగ్ స్పిన్నర్ అయితే కొంటే బాగుంటుంది. అది కూడా వికెట్లు తీసే లెగ్ స్పిన్నర్ కొంటే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీకి మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయితే కావాలి. ప్రజెంట్ వాళ్ళ దగ్గర విశాఖ్ విజయ్ కుమార్ అండ్ సిరాజ్ మాత్రమే కొంచెం బెటర్ ఇండియన్ బౌలర్స్ కనిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళే కాకుండా ఇంకొక 2 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉంటే ఆర్సీబీ బౌలింగ్ అయితే స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు దొరికితే చేతన్ సకర్య లేకపోతే శివమావి, ఇంకా దొరకకపోతే కార్తిక్ తాగి, ఈ ముగ్గురులో ఒక 2 అనుకుంటే ఆర్సీబీ బౌలింగ్ అయితే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. నా ఒపీనియన్ ప్రకారం
చేతన్ సకారియన్ కొంటే బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. అతను కూడా లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి బాగుంటుంది. ఇంకా లేకపోతే కార్తిక్ తగ్గి శివమావి ఇద్దరిలో ఎవరైనా ఓకే. ఇంకా నెక్స్ట్ ఎంతసేపు బౌలింగ్ అంటున్నావు, బ్యాటింగ్లో కూడా మంచి బ్యాకప్ ప్లేయర్స్ అయితే కొనాలి. ఉన్న ప్లేయర్ ఎవరైనా ఇంజురీ అయితే బ్యాకప్గా మంచి ప్లేయర్స్ అయితే లేరు కాబట్టి సో ఆర్సీబీ బ్యాకప్ ఇండియన్ ప్లేయర్స్ అయితే కొనాలి. కాబట్టి వాళ్ళు మనీష్ పాండే లాంటి ప్లేయర్ని కొంటే బాగుంటుంది. ఎందుకంటే మనీష్ పాండే లోకల్ బై బెంగళూరు చెందినవాడు కాబట్టి సో చిన్న చావం పిచ్చులు ఎలా ఆడితే బాగుంటుంది అనేది తనకు బాగా తెలుసు. కాబట్టి ఆప్షన్లో తనైతే తక్కువ అమౌంట్లో దొరుకుతాడు ఆర్సీబీకి. సో ఆర్సీబీ అయితే టార్గెట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ బ్యాకప్ ప్లేయర్స్గా శశాంక్ సింగ్, రమణదీప్ సింగ్ లేకపోతే యువరాజ్ శర్మ ఈ ముగ్గురులో ఒకరిని కొంటే బాగుంటుంది. ఎలాగో మనీష్ పాండే ఉంటాడు కాబట్టి సో ఈ ముగ్గురులో ఒకరు కొన్నారంటే 2 ఆప్షన్స్ అయితే అవుతాయి. గాయస్ ఇంకా ఫైనల్గా ఆర్సీబీ టీం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 23 కోట్లతో మిచెల్ స్టార్క్ కోసం ఖచ్చితంగా 15 కోట్లు అయితే పెట్టాలి. ఎందుకంటే ఆప్షన్లో చాలా టీమ్స్ స్టార్క్ కోసం ట్రై చేశారు కాబట్టి సో ఆర్సీబీ 15 కోట్లు పెట్టిందంటే స్టార్క్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి స్టార్క్ ఒక 15 కోట్లు తీసేసిన ఇంకా వాళ్ళ దగ్గర 8 కోట్లు అయితే ఉంటాయి. ఈ 8 కోట్లలో శివమావి లేదా కార్తిక్ తాకి వీళ్ళిద్దరిలో ఒకరు కొనేదానికి ఒక 4 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఇంకా 4 అయితే ఉంటాయి. కాబట్టి ఈ 4 కోట్లలో మనీష్ పాండేతో పాటు డొమెస్టిక్ మంచి ప్లేయర్స్ కూడా కొనే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనీష్ పాండే ఆక్షన్లో పెద్ద అమౌంట్కి అయితే వెళ్ళరు కాబట్టి సో ఆర్సీబీకి తక్కువ దొరికేస్తాడు. ఒకవేళ దొరకని పక్షంలో డొమెస్టిక్ నుంచి కూడా మంచి ఇండియన్ బ్యాట్స్మెన్లు అయితే ఉన్నారు. సో వాళ్ళైనా కొనొచ్చు. గాయస్ ఇంకా ఫైనల్గా ఆర్సీబీ దగ్గర నుండి 23 కోట్లతో ఎలాంటి ప్లేయర్స్ కొంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా ఆర్సీబీ యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11 ఐపీఎల్ ఆక్షన్ తర్వాత ఎలా ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.